పూనం కౌర్ ఇటీవల కాలంలోనే మీడియా ముందుకు వచ్చి ఆమె బాధని చెప్పుకుంటూ వచ్చింది. అంటే రాయలసీమ రెడ్లు తనపై కొన్ని ఆఫర్స్ చేశారని, అలాగే తనకి బెదిరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలి అని చెప్పేసి మాట్లాడమని చెప్తూ ఉన్నారని చెప్పేసి ఆమె చాలా వరకు చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇదే మాదిరిగా ఇలా చేయకపోతే మాత్రం ఆమె దగ్గర ఆమె న్యూడ్ వీడియోలు కూడా చూపించి భయపెట్టి మాట్లాడేటట్టు చేయించాలని కూడా ఈ రాయలసీమ రెడ్లు కూడా ప్రవర్తించినట్టు ఆమె చెప్తూ వచ్చింది. ఎలా చూడాలంటారు? ఇలాంటివి రాజకీయాలు చేయటం కరెక్టే అంటారా మరి వైసీపీ వాళ్ళకి? వైసీపీ వాళ్ళు కాదండి, అసలు యాక్చువల్గా నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే నీలం సంజీవ్ రెడ్డి ఫస్ట్ కాపు రిజర్వేషన్ తీసేసిన వ్యక్తి ఆయనని. ఆ విధంగా ఎక్కువ మంది పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఉన్న కాపుల్ని, బలిజీల్ని అందరినీ కూడా వివిధ రకాలుగా విడగొట్టి, ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ రూల్ పాటించేవారు. డివైడ్ అండ్ రూల్ అంటే విడగొట్టడం, పరిపాలించడం. లేని పక్షంలో వీళ్ళకి అక్కడెక్కడ కూడా రాయలసీమలో వీళ్ళకి ఓటు శాతం లేదు. ఓటింగ్ అంతా కూడా మీకు రాయలసీమలో కాపు ఎక్కువ ఉంటుంది, అక్కడ కాపు బలిజా ఉంటుంది అక్కడ. సో వాళ్ళందరూ ఓట్లు కావాలంటే ఆ యొక్క వ్యక్తుల్ని విడగొట్టి వీళ్ళు చెంత చేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి? డివైడ్ అండ్ రూల్ పాటించారు బ్రిటిష్. నీలం సంజీవ్ రెడ్డి ఏం చేశాడు? ఫస్ట్ కాపు రిజర్వేషన్ తీసేసాడు. కాపు రిజర్వేషన్ తీసేసి వీళ్ళందరినీ విడగొట్టి అప్పుడు ఉన్న రాష్ట్రాన్ని కూడా కలిపాడు. ఒక విధంగా కలిపితే ఈయనకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసి ఆ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు నుంచి మొదలైంది కాపులు విడగొట్టడం. కాపులు ఒక్కడే కాదు, చాలా మందిని విడగొట్టడం. ఏంటంటే ఎక్కువ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళు విడగొట్టి వివిధ శాఖల కింద విడగొట్టిస్తే ఎవరికైనా చెల్లించిపోతే వీళ్ళు ఏంటంటే రౌడీజం చేసేవారు. కొంత రౌడీజం చేయడం, అక్కడ ఉన్న డబ్బులు పెట్టి వీళ్ళు రాజకీయంగా మిగతాలను తొక్కిసి వీళ్ళు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేవారు. ఎప్పుడైతే రాజకీయంగా బలంగా ఉన్నారో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏ మనలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ ఎవరికి కూడా అసలు దే ఆర్ నథింగ్ అనమాట. యాక్చువల్ గా అక్కడ రాయలసీమ ఏరియాలో సాయి ప్రతాప్ అని ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి ఉండేవారు. అంటే శ్రీకృష్ణ దేవరాయల వంశీయులు వాళ్ళు. అయ్యన్న గారు కృష్ణయ్య అని అనేవారు అనమాట. వాళ్ళు తర్వాత ఆదికేశవ నాయుడు గారు అని చెప్పేసి మనకి టీటీడీ చైర్మన్ గా చేశారు. ఆయనకి 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కర్ణాటకలో. అలాగే 10 ఫ్లైట్లు ఉండేవి అప్పుడు ఆయనకి. హెలికాప్టర్ 4 ఉండేవి ఆయనకి. వాళ్ళ దగ్గర వీళ్ళు కూలీలుగా పనిచేసేవారు. రాజశేఖర రెడ్డి తాతగారు ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి గారు బ్రిటిష్ స్కూల్లోని వాచ్మెన్ గా చేస్తే ఆయన ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాడంటే అర్థం ఏంటి? తర్వాత ఆయన మిషనరీ స్కూల్లో వీళ్ళందరినీ, అది ఎవరైతే వాళ్ళ కొడుకు వెంకటరెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో రాజారెడ్డిని మిషనరీ స్కూల్లో చదివిసి ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ చేస్తే 2వ రోజు పరిగెట్టి వచ్చాడు. అక్కడ యుద్ధం జరిగితే ఏదో పోర్టుగాల్ నేను చించేస్తున్నాను ఈడని చెప్తున్నాడు కదా రౌడీజ్ అని. అక్కడ యుద్ధం జరిగితే ఎవరన్నా ఏం చేస్తారు? ఆర్మీలో జాయిన్ అయ్యారంటే, మిలిటరీలో జాయిన్ అయ్యారంటే ఏం చేస్తారు? అయితే ప్రాణాన్ని ఇచ్చేస్తారు అక్కడ, లేకపోతే అవతల శత్రువుని చంపేస్తారు. వీళ్ళు అలా కాదు, పరిగెట్టి వచ్చాడు వెనక్కి. పారొచ్చేసి నేను వీరుణ్ణి సూర్యుని అని చెప్తున్నాను. వీళ్ళు దొంగ రెడ్లు, వీళ్ళు ఒరిజినల్ రెడ్లు కాదు. ఒరిజినల్ రెడ్లు అంటే వాళ్ళు రాజవంశాలు ఉన్నారు, కొన్ని వంశాలు ఉన్నాయి. వాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్న మాక్సిమం రాయలసీమలో ఉన్న రెడ్లు మాక్సిమం రాజులు కాదండి. వాళ్ళు డిఫరెంట్. జనరల్ గా చెప్పాలంటే వాళ్ళ సర్టిఫికేట్ నేను చూశాను కానీ చెప్తున్నాను. మీ నీలం సంజీవ్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి కానీ, మీకు రాయలసీమలో ఉన్న రెడ్లు ఎవరు చూసినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ లో కాపు అని ఉంటుంది. కాపు అని ఉంటుందండి. రెడ్డి అని ఎక్కడ ఉండదు. రెడ్డి అనేది అసలు క్యాస్ట్ కాదు. రెడ్డి అన్నది అది ఒక పదవి. ఇక్కడ మన ఏరియాలో కర్ణం అంటాము, లేకపోతే మునసబ్ అంటాం. అక్కడ రెడ్డి అంటారు. అంటే ఒక పదవి అనమాట. అది ఆ పదవిని వాళ్ళు గ్రామ పెద్ద, ఆ గ్రామ పెద్ద నుంచి వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నారంటే ఒక రౌడీజంగా తయారు చేసుకొని పరిపాలించాలంటే ఏం కావాలి? జనాలందరినీ వాళ్ళ దగ్గర చుట్టూ తిప్పుకునేటట్టు చేయాలి. వీళ్ళు స్ట్రెంత్ లేదు. అక్కడ లేనప్పుడు ఏం చేయాలి? ఎవరు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు విడగొట్టి వాళ్ళిద్దరు కూడా గ్రూపులు వీళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేసుకుని ఆ విధంగా రూలింగ్ లోకి వచ్చేవారు. నీలం సంజీవ్ రెడ్డి కాపు రిజర్వేషన్ తీసింది ఫస్ట్ వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి చిన్నోడేం కాదు, అందరినీ రంగా హత్య కేసులో మెయిన్ పాత్రధార. అసలు అందరూ కోళ్ళ శివప్రసాద్, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు అన్నారు. కాదండి, రాజశేఖర రెడ్డి అక్కడ చేసింది. రాజశేఖర రెడ్డి పాత్ర ఉంటుంది మీకు హిస్టరీలోకి కానీ వెళ్తే. అలాగే రంగాన్ని చంపింది ఎవరండి? చౌదరి అంటున్నారు. తప్పది. గోపాల్ రెడ్డి అని ఆయన గొడ్లు పెట్టి నరికాడు ఆయన్ని. కర్ణాటక నుంచి తీసుకొచ్చి జనాల్ని, రాయలసీమ నుంచి జనాలు తీసుకొచ్చి అప్పుడున్న డీజీపీ చెప్పాడు నాకు ప్రెస్ లో. ఆ విధంగా కాపులు ఎవరైతే బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు సుమారుగా ఒక 23 to 25% ఉన్నారు రాష్ట్రంలో. సో వీళ్ళు అందరూ విడగొట్టినట్టయితే, విడగొట్టాలంటే ఎలాగ మామూలు చెప్తే విడరు. అందుకని అక్కడ సమీప దగ్గరగా కలిసి
ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, చౌదరీస్, కమ్మాలు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఎడగొట్టేశారు అనుకోండి, ఇంకేమవుతుంది, వీళ్ళిద్దరు కొట్టి చేస్తుంటారు. అక్కడ కోతి కొట్టుకెళ్తే పక్కన ఇంకోటి పెట్టుకెళ్ళిపోయినట్టు ఇలాంటి వీళ్ళు ఎడగొట్టేసి వాళ్ళు రూలింగ్ లో చేయడానికి ప్రయత్నించేవారు. తర్వాత వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళు ఎదుగుదల ఉంది అక్కడ, మిగతా కులాలకు లేదు అక్కడ. అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది అలా తీసుకొని అప్పట్లోనే ఇంత క్రూరంగా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే క్రూరత్వం పెరిగిపోయింది. ఇది వరకు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు పబ్లిక్ లో చేసేవారు కాదు, ఇలా డివైడ్ అండ్ రూల్ చేసేవారు. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైందండి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఏం చేసేవారు అంటే ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం, తర్వాత కులం పేరు మీద పార్టీలు పెట్టడం. ఫస్ట్ పర్సన్ ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పేసి కాసు బ్రహ్మానంద పార్టీ పెట్టాడు. దానికి ఉపాధ్యక్షుడు రాజశేఖర రెడ్డి. మొత్తం పార్టీ అంతా ఓడిపోయింది, ఒక్క రాజశేఖర రెడ్డి గెలిచాడు 78లో. ఆబు దూడ గుర్తుపైన. అప్పుడు ఏం చేశాడంటే ఇంకా సారాంశం లేదని చెప్పేసి కాంగ్రెస్ లో కల్పిస్తాడు. వీళ్ళు పార్టీని తీసుకెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తానంటే వెళ్ళిపోయాడు. ఆ రోజు మరుసటి రోజు వారం రోజులు ఎలక్ట్ అయిన వారం రోజులు జంపుడు. ఆ విధంగా జంపు రాజకీయాలు కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి వీళ్ళు పార్టీలో జాయిన్ చేసుకోవడం కానీ ఏ చెత్త పని జరిగిందో ఫస్ట్ రాజశేఖర రెడ్డి జరిగింది. ఆ విధంగా వాళ్ళు డామినేట్ చేయడం, తర్వాత డివైడ్ అండ్ రూల్ చేయడం. ఎక్కువగా కాపుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటే కాపుల్లో శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు, అలాగే డబ్బు విధంగా కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు డబ్బులు. ఎందుకంటే మీకు బెజవాడ బెంచ్ సర్కిల్ అని ఉంది. బెజవాడ బెంచ్ సర్కిల్ ఎవరు పెట్టారు? సర్కిల్ ఎవరు పెట్టారు అసలు? బాడికి రామకృష్ణ గారి ఫాదర్ బాడికి సాంబశివరాన్ని ఆయన బెంచ్ కంపెనీతో జర్మన్ కంపెనీలో డీల్స్ కుదుర్చుకొని బెంచ్ అక్కడ ఫస్ట్ వ్యాపారం పెట్టాడు ప్రపంచంలో. ఫస్ట్ పెడితే అది ఆ బెంచ్ కంపెనీ నుంచి ఆ బెంచ్ ఆ సర్కిల్ కింద పెట్టాడు. వాళ్ళు ఆయన మచిలీపట్నం ఎంపీ కూడా చేశారు బాడికి రామకృష్ణ, ఆయన కాంగ్రెస్. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఫెడరల్ కోర్టు అమెరికాకి అత్యంత మనకు సుప్రీం కోర్టు ఎలాగో అలాగే ఫెడరల్ కోర్టు అమెరికాలో ఉంది. అమెరికాలో ఫెడరల్ కోర్టులో జడ్జి వాళ్ళ అమ్మాయి. అలాగే వాళ్ళు జంషెడ్జీ టాటాతో బిజినెస్ చేశారు. ఆయన అంత శక్తివంతమైన డబ్బున్న వ్యక్తులు ఉన్నారు, ఫైనాన్షియల్ గా ఎక్కువగా ఉన్నారు, జనాలుగా చూస్తే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు తప్పిస్తేనే కానీ మనకు అధికారం రాదు అని చెప్పేసి తలుచుకొని అక్కడ ఉన్న ఎవరో కృష్ణా గుంటూరు ఏరియా అంతా ఎవరో ఎక్కువ ఉంటారంటే కాపు కమ్మ ఎక్కువ ఉంటారు. సో వీళ్ళిద్దరిని డివైడ్ చేసినట్టయితే మనకు అధికారం వస్తుందని చెప్పేసి ఆ రంగా మర్డర్ కేట్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. లేకపోతే రాజశేఖర రెడ్డి కంటే ముందు అసలు ఫస్ట్ వంగవీటి మోహన్ రంగా నేషనల్ ఫ్రేమ్ అయిపోయాడు. అక్కడ అందరినీ కలుపుకెళ్తున్నాడు, ఇటు కలుపుకొని ఎదుగుతున్నాడు అని చెప్పేసి అక్కడ అంతమంది ఇస్తేనే గానీ మనకు అధికారం రాదు అని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు. ఇది తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి, అంటే ముందే రాజశేఖర రెడ్డి ముందే రిజర్వేషన్లు తీసాడు. ఆయన తీసి అలా ఆ విధంగా విడగొట్టాడు. ఆ విధంగా కాపులు అన్న వాళ్ళని వెనక్కి తొక్కినట్టయితేనే మనకు అధికారం ఉంటుంది, లేకపోతే మనకి ఇక్కడ అడ్రస్లు కనపడవు దృష్టిలో నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవ రెడ్డి వీళ్ళందరూ మొత్తం అందరూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇదంతా డైరెక్ట్ గోండాయిజం. ఎందుకంటే ఇది ఒక పార్టీ లేదు. వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ ఉందండి? నేను ఏదో వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఇది చేసేస్తాను వచ్చేస్తాను అంటున్నారు కదా, సీటు కూడా గెలలేపాడు, 2 దగ్గర పోటీ చేసి ఓడిపోయారు అన్నాడు కదా. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడండి. ఎప్పటికే వాళ్ళు రేపు గెలుస్తాడని అనుకున్నప్పుడు గెలిచాడు. నెక్స్ట్ ఇంకా ఎక్కువ రావచ్చు. ఆయన విడగొడితేనే కానీ మళ్ళీ వీళ్ళకి అధికారం రాదు. నాకు తెలిసి నెక్స్ట్ జైల్లో పోతాడు జగన్మోహన్ రెడ్డి, ఇది నో డౌట్. ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్రైజ్ వీళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగతాన్ని సాక్షిని విడగొట్టాలి, వాళ్ళు మానసిక దెబ్బ తీయాలంటే ఏం చేయాలి? ఆయనకి అవినీతి మచ్చలు లేవు. సో ఆయనకి ఏం చేయాలి? అప్పుడు పెళ్లిళ్ళు పెళ్ళాల మీదకి వెళ్ళారు. పెళ్లిళ్ళు పెళ్ళాల మీద. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకని నాకు అర్థం కావట్లేదు. 4 పెళ్ళాలంటారు, 3 పెళ్ళాలంటే అవంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడు. ఎక్కడ ఒక చిన్నపిల్లల తాలూకా మీటింగ్ జరుగుతుంటే స్కూల్లోని అక్కడ వెళ్ళి వీళ్ళ పిల్లల గురించి మాట్లాడు. ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా కింద జార్చాలని ఉద్దేశంతో పోసాని కృష్ణమూర్తిని దించారు. ఆడి చేత ఇష్టం వచ్చిన తిట్లు తిట్టించారు, తల్లిని తండ్రిని అందరినీ, భార్యలు తిట్టించాడు. అలాగే పనికిరాని వాళ్ళందరినీ కూడా మినిస్టర్లు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం వీళ్ళు ఎన్ని చేసినాదండి. ఎందుకంటే బేసికల్ ఆయన గుడ్ పర్సన్. ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి పడలేదు, మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళిద్దరు పడలేదు. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే వీళ్ళకంటే బాధ నాకు అర్థం కాలేదు. ఏదైనా బాధ ఉంటే వైఫ్ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు కేసు వేసుకోవాలి. అటువంటిది వాళ్ళు కాకుండా ఈడు చెప్పడం వచ్చి నా కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడు. నీకెందుకు? మీ తాత రాజారెడ్డికి 2 పెళ్ళాలు. మీ ఎందుకు? నీ చరిత్ర సెకండ్ హ్యాండ్ చరిత్ర. మీ ముత్తాత ఉన్నాడు, మీ ముత్తాత వెంకటరెడ్డి ఉన్నాడు. వెంకటరెడ్డి 2వ పెళ్ళం పుట్టాడు మీ తాత రాజారెడ్డి. రాజారెడ్డి 2వ పెళ్ళం పుట్టాడు మీ నాన్న. తెలుసుకొని ఇతరుల మీద దాడి చేయాలి. ఫస్ట్ మనం చూసుకోవాలి, మనం చూసుకొని తర్వాత ఇతరులను విమర్శించాలి. అంతేగాని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలు ఎప్పుడు వెళ్ళకూడదండి. రాజకీయం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా సర్వీస్ చేయ సొసైటీ సర్వీస్ చేసి నువ్వు ఓట్లు దండుకోవాలి తప్ప ఇతర వ్యక్తుల చేత వాళ్ళ చేత బెదిరించి లేడీల చేత చేయడం అన్నది అది రాజకీయం అనిపించుకోవడం, క్రూరత్వం అవుతుంది. కావున ఇటువంటి పనులు చేసిన ఎవడో కూడా జీవితంలో మళ్ళీ నాయకుడు అవ్వలేడు. ఒకసారి తెలియకేదో ఓటు వేస్తే వేశారు కానీ
ఇంకెప్పుడు జీవితంలో అవ్వలేరు. కావున ఇటువంటి పవన్ కళ్యాణ్ చేసేస్తాను లిచ్చేసేస్తానని అనుకోవడం మీ భ్రమ. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ఆయన గురించి తెలుసు. మీరు తెలియనివన్నీ కథలు చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత బెదిరించి, హీరోయిన్ల చేత వాళ్ళ చేత బెదిరించి, వీళ్ళ క్యారెక్టర్ అలాంటిది వాళ్ళకి తెలీదా? జనరల్గా క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూశారు. మీరు ఏ విధంగా అయినా సరే కాపుల్ని తొక్కేద్దాము, ఆ విధంగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తే తెలుగుదేశాన్ని మడతెట్టేద్దామని చూసుకుని అనుకుంటున్నారో అది మీ భ్రమ. అటువంటి పనులు చేసి చీప్ అయిపోకండి దయచేసి. మీరు ఏదన్నా మళ్ళీ అధికారం రావాలనుకుంటే ప్రజలకి మంచి చేయండి. మీ సర్వీస్ చేసినట్టయితే మీరు అడగకుండానే వాళ్ళు ఓట్లేస్తారు. ఆ విధంగా వెళ్ళాలి తప్ప లీన్ విడగొట్టేస్తాం, లాన్ని విడగొట్టేస్తాం, లీన్ చంపేస్తాం, మాట్లాడితే వస్తారు అధికారులను చంపేస్తాం, లీన్ చంపేస్తాం అనుకున్నది మీ భ్రమ. కావున ఇటువంటి జరగవు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు జరిగేదేమో కానీ ఇప్పుడైతే జరిగే పరిస్థితి లేదు. కావున మీరు అనుకున్న టార్గెట్ ప్రకారంగా హీరోయిన్ భయపెట్టి ఆవిడ చేత బలవంతం చెప్పించినప్పుడు బయటకు వచ్చింది కదండి నిజం. ఆవిడకి తెలుస్తుంది కదా ఈయన నిజంగా ఆవిడకి మోసం చేసాడో లేదా ఆవిడకి తెలుస్తుంది కదా, మనస్సాక్షి చెప్తుంది కదా ఎవరో ఏం చేశారని. కావున ఇటువంటి చెత్త రాజకీయాలు చేయకండి. మీరు సొసైటీ సర్వీస్ చేయండి, పబ్లిక్ సర్వీస్ చేయండి. మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా చేయలేదు అనుకోండి, మీరు ప్రశ్నించండి. ఏది ఎక్కడ వాళ్ళు చేయలేదో చెప్పండి. ఆ విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ రానున్న కాలంలో భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ పాలు చేస్తే మిమ్మల్ని చీప్ గానే తొక్కేస్తారు. కావున ఇటువంటి కాపులు తొక్కేస్తాం, కాపులు లేకుండా చేస్తాం, మా ఇద్దరు గొడవ పెడదాం అనుకున్నది మీ భ్రమ. అది జరగని పని. తాత్కాలికంగా మీరు ఆనందం పొందొచ్చు తప్ప దీర్ఘకాలికంగా అయితే అది జరగదు. కావున ఇతర జీవితాల గురించి కానీ ఇతర ఫ్యామిలీ గురించి కానీ విమర్శించేటప్పుడు మీ ఫ్యామిలీ ఏంటో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చరిత్ర ఏంటి తెలుసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేగాని కాపుల మీద కంటెంట్ చేసి కాపుల గురించే మాట్లాడి కాపులే చేయాలనుకుంటే మాత్రం కబడదారు చెప్తున్నాను. కాపులకి చరిత్ర ఉంది. మీకు చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు కానీ మీకు చరిత్ర లేదు నాకు తెలిసినంత వరకు. కాపులకైతే ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు సౌత్ ఆఫ్రికాలోని ఆశ్రమం ఇచ్చింది తమ్మినాయుడు. అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు అక్కడ సౌత్ ఆఫ్రికాలో. అదే పార్టీ నుంచి నెల్సన్ మండేలా అని చెప్పేసి స్వతంత్ర సమరయోధుడు ఆయన అధ్యక్షుడు అయ్యాడు ఆ దేశానికి. ఆ పార్టీ ఎవరిదండి? కాపులది. అది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టిన వ్యక్తి తమ్మినాయుడు. సో అక్కడి నుంచి మీరు చూసుకోండి. అలాగే భారతదేశానికి అతి సేవ చేసిన వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. భారతదేశ ఇండస్ట్రీకి పనికొచ్చిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. టాటాలతో వ్యాపారం చేసిన వ్యక్తులు ఉన్నారు కాపులు. సో కాపులు విడగొడదామని అనుకుంటే మీ భ్రమ, అది మీ మూర్ఖత్వం అవుతుంది. కావున దగ్గరుండి ఒళ్ళు పెట్టుకొని ప్రజలకు సేవ చేయండి. అంతేగాని ఇతర విషయాల్లోని ఇతర ఫ్యామిలీ విషయాలు కానీ తలదూర్చినట్టయితే కబడతారు.